మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్న వాళ్ళకి వచ్చిన విషయంలోకి వచ్చింది. ఈ బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజల నుంచి ఎన్నడూ అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి కూడా మెడికల్ కాలేజ్ అనేది ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కనుక మెడికల్ కాలేజ్ అనేది ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది ఎన్నటి నుంచో ఉన్నటువంటి మీరు ఎంపీగా చేశారు, సర్పంచ్ చేశారు, అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రపోజల్. 2018 ఎలక్షన్స్లో కేసీఆర్ గారు రామగుండంలో మెడికల్ కాలేజ్ అనౌన్స్మెంట్ చేశారు. అంటే అక్కడ పెడితే మరి ఇక్కడ పెట్టదని అర్థమా, ఇక్కడ రాదని అర్థమా లేదా అంటే వాస్తవానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించింది. దాంట్లో మంచిర్యాల జిల్లా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మంచిర్యాల కూడా వచ్చి సర్వే చేసిపోయింది. అక్కడ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళకి సహకరించకపోయేసరికి రామగుండంకి వెళ్ళిందని కూడా లేదు లేదు, ఇది తప్పది, ఇది తప్పు. మంచిర్యాల జిల్లాని పెట్టాలని చెప్పేసి మేమందరం కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. అటు చెన్నూరు ఎమ్మెల్యే గారు, ఇటు మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా మంచిర్యాల జిల్లాకి 100% వస్తుంది. రామగుండం నియోజకవర్గాన్ని కాకుండా ఈ మంచిర్యాల 200% మంచిర్యాల జిల్లాకి కాలేజ్ వస్తుంది. మీరు అందరికీ 200% గ్యారెంటీ ఇచ్చారంటే కొంచెం నమ్మకం. ఓకే సార్, మీ పర్సనల్ లైఫ్లో చిన్న విషయం సార్, మీరు 4 అమ్మాయిల్ని దత్తత తీసుకున్నారని అన్నాను సార్. ఆ సందర్భం ఎందుకు వచ్చింది? భవిష్యత్తులో మీరు వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారు? దత్తత అంటే ఎవరైనా పేద కుటుంబాలు మంచిగా చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని దగ్గర తీసుకొని పెళ్ళి చదివించడం అనేది నాకు చిన్నప్పటి నుంచి హ్యాపీ. అట్లా ఒక గతంలో నేను చదువుకునే రోజులలో పేద పిల్లలు మా వాళ్ళు, మా జాతి బిడ్డలు, 2 పిల్లల్ని నేనే దగ్గర నుండి చదివించడం జరిగింది. వాళ్ళు చక్కగా చదువుకున్నారు, డిగ్రీ వరకు చదివించింది. వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు. అట్లాగే మొన్న కూడా 2 పిల్లల్ని చదివించడం జరిగింది. ఇంకా మొన్న ఒక పిల్లవాడికి ఒక పిల్లవాడిని మనం ఎడ్యుకేషన్ విషయంలో మా చదువు విషయంలో నేను ఎంత నాకు తిండికి లేకపోయినా పర్వాలేదు, నేను సాయం చేస్తాను. ఎందుకంటే చదువు పేదవాడికి ఆయుధం. ఒక పేదవాడు పైకి రావాలంటే ఒక చదువు ద్వారా మాత్రమే వారు పైకి వస్తారు అనేది నాకు పూర్తి గట్టి నమ్మిన దాంట్లో నేను ఒకటి. వేరే దేని నేను నమ్మా. ఓన్లీ చదువుకుంటేనే మనిషి బాగా ఉన్నతమైనటువంటి చదువుకున్న కుటుంబం ఇలా బాగుంది, వారి సమాజం బాగుంది. సమాజంలో 2%, 3% ఉన్న కులాలు కూడా ఇవాళ పై స్థాయిలో ఉన్న 80-85% వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని కులాల్లో 3%, ఈ సమాజంలో 3% ఉన్నటువంటి జాతులు ఇవాళ ఉద్యోగాలలో 80-85% వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు. అంటే ఓన్లీ చదువు వల్లనే. అందుకే ఈ సమాజానికి ఉదాహరణ నేను చెప్తా. నా బిడ్డను ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి, పేద కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి ఒక అబ్బాయికి నేను పెళ్లి చేశాను. ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి నా బిడ్డను నేను ఆయనకి ఇచ్చాను. ఈ సమాజానికి ఒక మెసేజ్ పోవాలి. ఎమ్మెల్యే గారు ఎందుకు ఇచ్చిండ్రు? ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక బిడ్డకు ఎందుకు ఇచ్చిండంటే ఆయనకు చదువుకున్నాడు కాబట్టి ఇచ్చిండు అని ఒక మెసేజ్ ప్రజలకు పోవాలి. ఎవరైతే ఈ అనగారైనటువంటి కులాల బిడ్డలు ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి విద్య విషయంలో సపోర్ట్ చేస్తున్నటువంటి అవకాశాలని, ఈ ఫలాలని ప్రతి ఒక్క బిడ్డ అందుకోవాలి. వాళ్ళ డాక్టర్ ప్రవీణ్ ఇవాళ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ప్రవీణ్ గారు ఏదైతే తపన పడుతున్నారో, ఇవాళ కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఇవాళ ఏదైతే తపన పడుతున్నారో అట్లనే మేము కూడా దళిత బిడ్డలుగా మా జాతులు, ఈ అనగారిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఈ పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళ ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ స్కూళ్లను గొప్పగా పెట్టారు. ఒక్క విద్యార్థి మీద 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చదివిస్తున్నాడు. అంటే కేసీఆర్ గారు గట్టిగా నమ్మినందుకు ఏమని ఇవాళ ఈ సమాజం బాగుపడాలంటే ఏ బంగారు రోడ్లు వేసినా బాగుపడాలి. ఓన్లీ చదువుకుంటేనే, చదువు వస్తేనే, ప్రతి సమాజంలో చదువుతానే. అది పూర్తిగా నేను కూడా గట్టిగా నమ్మిన కాబట్టి ఎవరైనా చదువుకుంటా నేను అని చేస్తే నా ఏమి లేకున్నా పర్వాలేదు, నేను సాయం చేయడానికి నేను వెనుకాడను. సార్, మీరు పేదవాళ్ళ గురించి ఇంతగానో మాట్లాడారు. ఒక చిన్న మీ మీద ఆరోపణ వచ్చింది 2000 ఎలక్షన్స్ ముందు, 18 ఎలక్షన్స్
ఇప్పుడు ఈ దళిత మహిళ యొక్క భూమిని ఆక్రమించే ఎమ్మెల్యే గారు అనే వారు రాస్తారు కూడా చేశారు, నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. దాని మీద కేసీఆర్ గురువుగా ఉండడానికి మీద చాలా ప్రచారం జరిగింది. గురువుంటే టికెట్ అయిపోతున్నాయి కదా. ఎందుకంటే అలాంటిది ఏం లేదు. అదంతా రాజకీయాలలో ఒక బలమైన వ్యక్తిని దెబ్బతీయాలంటే ఏదో విధంగా ఆయనను ప్రజల్లో పలచన చేయాలి, ఆయన ఆరోపణలు చేయాలి, టికెట్ రాకుండా చేయాలని కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా చాలామంది ప్రయత్నాలు చేశారు. దాంట్లో భాగమే నా మీద ఆ 3-4 సంవత్సరాలలో వచ్చినటువంటి ఆరోపణలు. ఎక్కడ కూడా నేను బెదరలేదు. యథార్థం ఏదైతే నిజం ఉండదో అది నిజం ఇప్పుడు గెలుస్తుందని పూర్తి నమ్మకం. కేసీఆర్ గారు మిమ్మల్ని పిలిచి అడిగారా ఈ నెన్నెల ప్రాజెక్ట్ కమిషన్స్ గురించి కానీ దళిత మహిళ భూ ఆక్రమణ గురించి కానీ మిమ్మల్ని పిలిచి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు నా మీద ఇట్లా ఆరోపణ వచ్చింది ఇది చేసుకోమని నాకు ఇక్కడ చెప్పలేదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారికి అణు ఏం జరుగుతుంది ఏ నియోజకవర్గంలో అనే విషయం పూర్తిగా అవగాహన ఉంది. ముఖ్యమంత్రి గారికి వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిలో ఎన్నో ఇన్ఫర్మేషన్స్ టీమ్స్ ఉంటాయి, వారికి పూర్తిగా సమాచారం ఉంటుంది. అందుకోసమని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నా మీద ఇది కాలేదు. అందుకోసమనే నాకు మొన్న నేను 18లో 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక కుబేరుడు వచ్చి నా మీద పడితే ముఖ్యమంత్రి గారికి ఒకటే మాట అన్నాడు స్టేజ్ మీద, డబ్బులున్న వాళ్ళు రాజకీయాలలో ఎవరు రాణించరు, వారి ఓట్లు వేసేది ఎవరు వేయరు, అదే వచ్చిన అందుకోసం చిన్న ఏం ప్రాబ్లం లేదని చెప్పి సపరేట్ వెళ్ళిపోయింది. కేసీఆర్ గురించి చిన్న విషయం సార్, కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ గారికి కొంచెం అడిగి ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వడం, పదవులు అనేటివి ఉండడం ఇది ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ గారిని దగ్గర నుంచి మనం చూస్తే ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇవాళ కేసీఆర్ గారిని బయట ఎంతైతే అనుకుంటున్నారో కొంతమంది పడని వాళ్ళు ఈ మన వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఆయన ఏదో విధంగా ఇచ్చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంత గొప్పగా పైకి పోతున్నాడు. ఎంతగానైనా కానీ ఫామ్ హౌస్ పాలన లేదా ప్రగతి భవన్ పాలన అంటున్నారు కానీ ప్రతిపక్షాలు ఇప్పుడు చాతగాని వాడు అంత మాట్లాడతాడు, చాతగాని వాడు ఎక్కడున్నాయినా ఏదైనా చేస్తాడు. అవునా కాదా? నువ్వు ఫామ్ హౌస్ లో ఉన్నావా, ప్రగతి భవన్ ఉన్నావా ముఖ్యం కాదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా అయితే ఉందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎంత లాభపడుతున్నారో మనకు ఈజీగా ఇవాళ ఇన్ని స్కీమ్స్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, రైతు బంధు, ఈ దేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనైనా అసలు ఇంత లాక్డౌన్ టైంలో రైతులు పండించినటువంటి పంటలు వల్ల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారి గొప్పతనం. ఇంకొకటి చెప్తా, ఇప్పుడు లాక్డౌన్లో అసలు ప్రజలందరూ భయపడ్డాం, మా నాయకులందరూ భయపడ్డాం, అయ్యో కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందేమో, ఆసరా పెన్షన్ ఆగిపోతుందేమో, రైతు బంధు ఆగిపోతుందేమో, మరి ప్రభుత్వం ఆదాయం తగ్గిపోయింది ఎంత అని భయపడ్డాం. ముఖ్యమంత్రి గారు మాత్రం భయపడకుండా ఎంత కష్టమైనా పర్వాలేదు, ప్రజలకు కష్టం కావద్దని చెప్పేసి ఇవాళ రైతు బంధు పథకం పైసలు వేసారు, కళ్యాణ లక్ష్మి పైసలు వేసారు, ఆసరా పెన్షన్ ఆపలేదు. కరోనా టైంలో కూడా బయట రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలు ఇచ్చారు. ఇన్ని చేసినాక కూడా ప్రతిపక్షాలు మాట్లాడతాయంటే ప్రతిపక్షాలు వారు ఏమి మాట్లాడినా వాళ్ళ కిందికి చేరికి వాళ్ళ కాళ్ళ కిందికి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ జీవితంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ రాదు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి.